Drop it. Hi friends, welcome to our channel Siri Ganesh Enterprises. ఇప్పుడు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మన MH బ్రాండ్లో ఏవైతే డిజైన్స్ చేసామో ఏ క్లాత్లకు చేయొచ్చు, అవి ఎలా ఉంటాయి, అండ్ మగ్గం వర్క్ ఇవి ఈక్వల్గా ఉంటాయా లేకుంటే ఇది వర్క్ అంత బాగుంటుందా, మగ్గం వర్క్లో ఏంటంటే లుక్ చాలా నీట్గా ఉంటుంది, ఈ ఎంబ్రాయిడరీ అనే వరకు వాల్యూ కొంచెం తక్కువ అనిపిస్తుంది, అంత లుక్ ఉండదని కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలామందికి. సో నేను మన MH కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద చేసిన వర్క్స్ అనేది చూపిస్తాను, న్యూ డిజైన్స్ అవి ఒకసారి ఎలా ఉన్నాయో చెప్పండి, చూపిస్తాను ఒకసారి చూడండి. అండ్ ఎలా ఉన్నాయి డిజైన్స్ కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి క్లాత్ మీద చేశానో అది కూడా చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు టిష్యూ క్లాత్ అండి, మగ్గం వర్క్ వాళ్ళు కూడా ఈ క్లాత్ యాక్సెప్ట్ చేయరు. సో ఇంత డెలికేటెడ్ క్లాత్కి కూడా మనము ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంత అసలు క్లాత్ ఇలా అంటేనే చినిగిపోతుంది. సో అలాంటి క్లాత్ కూడా మనం డిజైన్ అన్నది చేయడం జరిగిందనమాట. సో ఇది టోటల్ బ్లౌజ్. సో ఇది టోటల్గా మనం జరీతోటే చేసాము అండ్ కుందన్ పెట్టాము. సో దీన్ని టోటల్ మగ్గం లుక్ వచ్చేసింది అనమాట యాక్చువల్లీ. సో ఇదొక డిజైన్, ఇది టిష్యూ క్లాత్ మీదనే, చాలా డెలికేటెడ్ క్లాత్. కొన్ని క్లాతులు మగ్గం వర్క్ వాళ్ళు కూడా చేయరనమాట, ఈ క్లాత్లో రాదు అంటారు. కానీ కొన్ని ఏంటంటే చీరల్లో క్లాత్లే చాలా అందంగా అనిపిస్తాయి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ప్లెయిన్ క్లాత్ కన్నా కూడా. సో చీరలో బ్లౌజ్ ఉన్నప్పుడు చీరలో బ్లౌజే ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఆల్టర్నేట్ అది దొరకట్లేదు, ఆ క్లాత్ రాదు అనే మగ్గం వర్క్ వాళ్ళు అంటారు. బట్ మన మిషన్లో అయితే ఏ క్లాత్కైనా కూడా వేయచ్చు. అండ్ ఇది చూసినట్లయితే ఇది ఓన్లీ హ్యాండ్స్కి పికాక్స్, నెక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, కంప్లీట్ థ్రెడ్ అండ్ జరీ. ఇది జరీ వర్క్ అండ్ మీరు ఎంతైనా హెవీ జరీ అనేది ఇందులో యూస్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ కూడా ఎంత హార్డ్గా ఉన్నా కూడా మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇది సో మగ్గం వర్క్లో కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అనేది వాళ్ళు హ్యాండ్తో వేయడం వల్ల బట్ అటు ఇటు కొంచెం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మగ్గం వర్క్ వచ్చేసి దేనివల్ల లుక్ వస్తుందంటే వాళ్ళు పెట్టిన ఓన్లీ స్టోను స్ప్రింగ్ వల్ల అనేది లుక్ వస్తుంది, కానీ అది లైఫ్ ఎక్కువ రాదు కాబట్టి. సో దాంతో కంపేర్ చేస్తే ఇది 100 రెట్లు మనకు చాలా బెటర్గా ఉంటుంది అనమాట. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అండ్ హై క్వాలిటీ ఉంటుంది అండ్ మనకు శారీస్ కూడా డ్యామేజ్ అవ్వవు అనమాట. ఇది మనకు మెషిన్లో వేసినా వాష్ చేసినా కూడా ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు. సో కాబట్టి ఇప్పుడు మనకు మగ్గం వర్క్లో కన్నా కూడా ఎక్కువ యూస్ చేసేదంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ యూస్ చేస్తున్నారు. సో చాలామందికి ఉంటుంది డౌట్, మగ్గం వర్క్ నడుస్తుందా నడవదా, ఇంకా మిషన్స్ ఎక్కువ అయిపోతే మేము చేయగలుగుతామా, బిజినెస్ ఎప్పటికీ ఉంటుందా అని. సో ఈ డౌట్ అవసరం లేదండి. మనకు ఓన్లీ 1,14 crores పీపుల్ ఉన్న దగ్గర ఏది పెట్టినా మనకు చాలా తక్కువనే. చేయించుకునే వాళ్ళు పబ్లిక్ పెరిగినప్పుడు చేసేవాళ్ళు కూడా పెరగాలి. సో ఎంతమంది ఉన్నా మనకు బిజినెస్ అనేది అంత మంచిగానే డెవలప్ అవుతుంది, కానీ ప్రాబ్లం అయితే ఏముండదు. ఆ డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఎవరైనా వర్క్స్ చేసుకోవచ్చు. అండ్ మగ్గం వర్క్ చాలా బాగుంటుంది కదా, దాంతో కంపేర్ చేస్తే ఇది ఎలా అనేసి డౌట్స్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ఇవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనిపిస్తుందా లేదా చాలా నీట్గా ఉన్నాయి మనం కూడా చేయించుకోవచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుందా? సో అదొకసారి చూడండి. సో ఇది కూడా టిష్యూ క్లాతే, చాలా డెలికేటెడ్ అనమాట అసలు. సో ఇలాంటి క్లాత్ల మీద కూడా మనం వర్క్ చేయొచ్చు. కొన్ని వర్క్స్ ఎలా ఉంటాయంటే అసలు ఇది మగ్గం వర్కా కంప్యూటర్ వర్క్ అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యేంతలా ఉంటాయి కొన్ని డిజైన్స్ అసలు. సో ఇది ఈ వర్క్ అయితే ఇంకా చాలా కస్టమర్స్కి చాలా బాగా నచ్చిందండి. అండ్ నాకు కూడా నచ్చింది. ఇది కంప్లీట్ డిఫరెంట్, ఇది న్యూ డిజైన్. కొత్త డిజైన్స్ చాలా వచ్చాయి కాబట్టి చాలా డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇవి ఒకసారి కస్టమర్ వేయించుకుంటారంటే ఆ కస్టమర్ మళ్ళీ తిరిగి నలుగురిని ముగ్గురిని ఖచ్చితంగా తీసుకొస్తారు, అంత సాటిస్ఫై అయ్యేలా ఉంటాయి ఇందులో డిజైన్స్ మాత్రం. సో ఇదండి ఇంకొక డిజైన్. ఇది అయితే చూడండి జరీ ఎంత నీట్గా ఉంది అంటే అసలు మగ్గం వర్క్ కూడా ఇంత నీట్గా రాదేమో, అంత క్లారిటీగా అయితే ఉంది. ఈవెన్ దో కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ షాప్కి వచ్చిన వాళ్ళదంతా అదే, లైవ్లో చూస్తారు కదా. మీకు ఇంకా దీంట్లో ఎలా ఉందో క్లారిటీ నాకు తెలియదు, కానీ వీడియోలో
రియల్గా చూస్తే మాత్రం అసలు అది టచ్ ఫినిషింగ్ అండ్ షైనింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. వీడియోలో ఒక్కొక్కసారి ఏంటంటే క్లారిటీగా రాకపోవచ్చు, బట్ రియల్గా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీరు ఎవరైనా కొనాలి మిషన్ అనుకున్న వాళ్ళు లైవ్లో వచ్చి చూసుకొని అండ్ ఫినిషింగ్స్ ఇవి కూడా టెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అంత నీట్ ఫినిషింగ్, అంత పర్ఫెక్ట్ డిజైన్ కూడా ఉంటుంది. ఇదొక డిజైన్, ఇది కంప్లీట్లీ జెరీ అండ్ థ్రెడ్. సో ఇది టోటల్గా కట్ వర్క్ షేపింగ్లో ఉంది డిజైన్. ఇది హ్యాండ్ అయితే సింపుల్గానే అండి, హాఫ్ హ్యాండ్ అయితే. ఫుల్ కూడా ఉంది, నేను ఫుల్ వద్దనే వేసుకోలేదు. ఇవి టోటల్గా నా బ్లౌజెసే. సో చూసారు కదా వర్క్ అయితే ఎంత నీట్గా జరీతోటి ఉంది. సో ఇలా అండి, మనం ఏ డిజైన్ అయినా కానీ వేసే దాంట్లో ఉంటుంది. వర్క్ అనేది ఒక ఆర్ట్, ఒక కళ. దాని మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి, ఎంత ఫోకస్ పెట్టి, అంత కాంబినేషన్ సెట్ చేస్తే అంత నీట్గా ఉంటుంది. ఏదో వేసామన్నట్టు కాకుండా ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మన ఎంహెచ్ మిషన్ వచ్చేసి దానికి తగ్గ ఫినిషింగే ఇస్తుంది అనమాట. సో మెషిన్ క్వాలిటీ బాగుండడం వల్ల వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. అండ్ థ్యాంక్ యూ అండి.